సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సార్ మే కమ్ ఇన్ సార్. యు ఆర్ సౌందర్య? yes sir. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్. అదే లిసన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్ళైంది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరైతే ఉంది కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. వాట్ నాట్, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? yes sir. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు కైట్రా, కంచు. ఏయ్ ఆగు. టేయ్ ఏమిటి? సైకిల్ టేయ్. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే, ఏదో కుర్రాడివి, అందంగా ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. రే, నువ్వు కూడా వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో, ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెత్తకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా? లేక ఇటు చూడు. వదిలే. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును, ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాజు. అమ్మో, వదిలే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మ నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టావా?
डोर बचा रो बच्चा देखो आयो बहनो लड़का लड़की देखो अच्छा देखो इधे అసలు శిశులైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం అవే నాగా కన్యా బాహర జావ్ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీ కోసం ఎదగని పుట్టలేదు దూరని బుట్టలేదు అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం ఏమి నీకు పిచ్చా అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఆ. షాదీ ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోషి చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతలు ఈడాడ ఎర్ర పగులలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లగా ఊరి సార్ మరిచెట్టు కడరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఇలా చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సంజయ్ నాగకన్య నేను వచ్చేలోపు నువ్వు ఏ పుట్టలోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా తాతయ్య నువ్వా మోహన్ చూడరా ఉండు మా తాతయ్యని తీసుకొస్తా తాతయ్య ఏమిట్రా బాబు ఏమిటో భయపెడుతూ ఆ కాకేశా జానకం మనవరాలు చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య ఏం చేసింది కన్ను కొట్టిందా ఆ? కన్ను కొట్టడం ఏంటి అదే నిన్ను ఏడిపిస్తుందా అని దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య ఏమిటి 60 ఎకరాల ఆసాంవి ఈ వేరే దూరం మనడువి నిన్ను బెదరగొడుతోందా చెప్తాను పద ఏ పిల్ల ఏంటి ఏంటా నా మనవని అలర్ట్ చేస్తావా ఇంకోసారి వాడి జోలికెళ్ళా ఉంటే నిన్ను మోహన్ చూడరా నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు ఏ పిల్ల నీ వ్యవహారం ఏం బాగోలేదు మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చిమాట పెట్టిస్తావా ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అలర్ట్ చేస్తావా నిన్ను ఇదిగో అమ్మాయి ఇదే నీతో వచ్చింది నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు ముసలాడివి నీకు ఇదేం చెప్పు ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా ఇదిగో బుల్లి 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 నీ దండం పెడతానమ్మా అడుగు అడుగు ఇక్కడి నుంచి వెళ్ళి అయితే అది కోసుకు వెళ్తావు అలాగే ఇదిగోరమ్మా మోహన్ చూడరా ఒరే అచ్చిగా ఆగావా ఏమిట్రా అరుపు అక్క అక్క నువ్వు ఎట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను మాట్లాడడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు చి పట్టడం ఏంటి నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను తాటకూర కట్టేం కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను రాజుబాబు ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా కనిపించను సేడితే కరవకేం చేద్దే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా సుందరేముంది అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది అందా అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు గ్లాసులు కడగల
ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగి పెట్టమ్మా. ఓకే. ఏంటి సీను బాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా కానీ పర్వాలేదండి. చీ అండి ఏంటి? నేను అసలు ఈ వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి, ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ తో టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదా? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో 2వ పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. ఒరే అచ్చిగా నిన్ను ముందు కందులెట్టద్దు. నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ నువ్వు బాగుపడవు. సుందరి దిగు దిగు దిగ బాయ్. ఏంటి నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి. కాలేజీకి వెళ్ళలు. జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ, ఆ చూపేంటి? లంచ్ అవర్ లో క్యాంటీన్కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో. సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకునేవాడు ఈ వేళ మనం వెనకాల పడుతున్నాడు? మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి? క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్నగాక మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా? ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పద. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటని అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా నాకన్యా?
భోజనానికి రా. చెప్పు. ఆ? భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే. ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది? నానత్త చూస్తుంది. అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అన్నం తిను. తినాలనిపించడం లేదు నానత్త. ఏమిటి ఇది? వదలవే నన్ను, వదలు. ఏమిటి ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమరోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను? ఎదురింటి సీను. ఏమిటి నానత్త? ఏమిటి అలా అయిపోయావు? అమ్మడు, జీవితం అనేది పూల తోట లాంటిది. అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు. నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు. ఇదేంటి నానత్త? క్షణ క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నువ్వు ఆ కుర్రవాణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని. ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని. ఏ సీనుకేం తక్కువ? గుణం తక్కువ, కులం తక్కువ, డబ్బు లేదా, అందం లేదా? ఏం తక్కువ కాదంటున్నావు? గుండె బలం తక్కువ. అతనికి ప్రేమించే ధైర్యం లేదు, ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు. నువ్వు అతన్ని మర్చిపో. నానత్త, మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త. నువ్వెప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది. నానత్త. అమ్ముడు, ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా. నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను. రియలీ? ఎవరు నానత్త? చెప్పు నానత్త ప్లీజ్. ఎవరు నానత్త? ఎవరది? నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్యని. అంటే వీరే దొరనా? అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కాని అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య దొర పిరికితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. ప్రేమ అనేది పద్మ వ్యూహం లాంటిది. లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం. అందుకే చెప్తున్నాను, అతన్ని నువ్వు ఇప్పుడే మర్చిపో. అందరూ వీరేదొరలు కాదు కదా నానత్త. సీనుని మర్చిపోవడం కాదు, అతనికి ప్రేమతో పాటు ధైర్యం కూడా నేర్పి
మా ప్రేమలో విజయం సాధిస్తాను. సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చేసామండి. అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి.